ఈ రోజున వీళ్ళకి పుస్తకాలు పంపిణీ కానీ వీళ్ళకి అవసరమైన వస్తువులన్నీ కూడా స్పాన్సర్ చేసిన కూటమి నాయకత్వం అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొన్నే చెప్పుకున్నాం, ప్రభుత్వాలు కూడా మంచి వాతావరణంతో స్కూల్స్ నడవాలని, దానికోసం బట్టలు ఇచ్చేది కానీ, బ్యాగులు ఇచ్చేది కానీ, బూట్లు ఇచ్చేది కానీ ఈ కార్యక్రమాలు చేయటమే కాకుండా మధ్యాహ్న భోజనం, ఇంకా పిల్లలందరూ కూడా బడి మానకుండా వచ్చేదానికి ఎన్ని అట్రాక్షన్స్ చేయాలో అన్ని అట్రాక్షన్ ప్రభుత్వం చేసి అంతా కూడా మన కుటుంబాల భవిష్యత్తు మెరుగుపరచడానికి తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకుని పిల్లలు బాగా చదువుకోవడానికి ఉపకరించాలి. మీరు ఎక్కడ కూడా వాళ్ళ చదువు మానే అనే మాట మన తల్లిదండ్రులు నోటి వెంట రాకూడదు. వాళ్ళ పిల్లలు మానేస్తారన్నా మానేయకుండా వాళ్ళ మరలా గాడిలో పెట్టే బాధ్యత కూడా తల్లిదండ్రులది. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అయితే పేదవారి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజువారీ ఉపాధి ఎదుర్కోవడానికి వాళ్ళు పడే కష్టంలో పిల్లల్ని శ్రద్ధ చూపించే అవకాశం లేనప్పుడు ఇక్కడున్న టీచర్సే తల్లిదండ్రులుగా వాళ్ళని మంచి విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా క్రమశిక్షణ నేర్పి చదువు మీద వాళ్ళకు ఉత్సాహం కలిగేటట్టు చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉపాధ్యాయుల మీద ఉంది. ఇవాళ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గతంలో లాగా కాకుండా ప్రతి పిల్లడు నా పిల్లడు అన్న విధంగా చదివిస్తూ ఇవాళ 80%, 90%, 95% కూడా ఫలితాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుల ప్రతిభ. ఇక్కడ హెచ్ఎం గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పిల్లల్ని బాగా చదివించడానికి ఆయన కూడా పడుతున్న శ్రద్ధ. అది ఆయనతో పాటు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇదే కొనసాగి ప్రతి బిడ్డ కూడా చదువుకుని సమాజంలో మంచి పౌరురాలుగా తీర్చిదిద్దపడాలని కోరుకుంటూ మరి ఈ రోజున రెండో రోజున ఇక్కడ రావడం జరిగింది. నాకు అవకాశం కల్పించిన మా కూటమి నాయకులకి, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వాలకు చేదోడు వాదోడుగా వాళ్ళు కూడా కార్యక్రమాలు చేసి పిల్లలకి ఇవాళ సుమారు చాలా వేల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాలు చేశారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇలాంటి 10 మందికి స్ఫూర్తి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.